గుడ్ మార్నింగ్ మామాస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు అందరికి తెలిసిన విషయమే, ఆన్లైన్లో టీవీ ఛానల్లో ఎక్కడ చూసినా కాస్ స్కామ్ అనేది బాగా నడుస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను దీని గురించి. అంటే మనం కాస్ స్కామ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలే, కానీ ఆల్రెడీ దాని గురించి చాలా మంది చెప్పారు. బట్ అలాంటిదే మన కెనడాలో కూడా జరిగాయి. ఇంకా చాలా మంది అమాయకులు దాని వైపున, అంటే ఈ స్కామ్ వైపున ఇంకా నడుస్తున్నారు అనమాట. సో కెనడాలో కాస్ అంటే ఏంటి? సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఇప్పుడు నీకు ఒక జాబ్ లేక పోవాలంటే ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తే కనుక నువ్వు అప్లై చేసుకుంటావు, నీకు వర్క్ పర్మిట్ వస్తుంది యూకేలో. బట్ కెనడాలో కూడా ఎల్ఎంఐ అని ఉంది, అందరికి తెలిసిన విషయమే. ఒక జాబ్కి నువ్వు వర్క్ పర్మిట్ రావాలంటే, ఒక జాబ్ పోస్టింగ్ ఉంది అనుకోండి, వర్క్ పర్మిట్ రావాలంటే నీకు ఎల్ఎంఐఏ ఇవ్వాలి. ఎల్ఎంఐఏ ఇవ్వాలంటే చాలా మంది డబ్బులు కట్టమని అడుగుతారు అనమాట. డబ్బులు కట్టమని అడిగితే $20,000 $30,000 కెనడియన్ డాలర్స్ అడిగితే అది కట్టి కెనడాకి వర్క్ పర్మిట్ వస్తే, కెనడాకి వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు నీతో జాబ్ చేయించుకుని తర్వాత వాళ్ళని జాబ్లో తీసేస్తున్నారు. కొందరైతే ఇంకా డబ్బులు కట్టిన తర్వాత ఫోన్ ఎత్తట్లేదు, పాస్పోర్ట్లు పంపిస్తున్నారు స్టాంపింగ్కి, పాస్పోర్ట్లు కూడా ఎవరికి పంపించట్లేదు. చాలా మంది మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ పాస్పోర్ట్ ఇలా పోయింది, నేను స్కామ్ గురయ్యని అని చెప్పేసి ఇలా చాలా మంది సబ్స్క్రైబర్లు నాకు ఫోన్ చేసి చెప్పారన్నమాట. నేను అందరికి చెప్తూనే ఉంటాను, మీరు ఎలాగా స్కామ్స్ లో ఇరుక్కుంటారు. ఇప్పుడు పక్కనోడికి మనము ఒక $10 కానీ, ఒక 5,000 కానీ, 10,000 కానీ ఇవ్వాలంటే వడ్డీకి ఇస్తాం. వాని దగ్గర ఏముంది, వాడు ఇవ్వగలదా లేదా అని చెప్పి చాలా ఆలోచిస్తాం కదా. అలాంటిది ఒక కెనడా అబ్రాడ్ అంటే కనుక చాలా మంది ఆశపోయి డబ్బులు కట్టి లోన్లు తీసుకొని ఆస్తులు అమ్ముకొని, ఇదంతా చాలా ఫులిష్నెస్ చెప్తాను చూడండి. ఇంకా ఇప్పటికి కూడా ఎవరైనా సరే అలా చేస్తుంటే దయచేసి అబ్రాడ్కి ఎవరైనా కానీ డబ్బులు కట్టి జాబ్లు కొనుక్కోవద్దండి. అంతా మోసమే. యూ విల్ స్క్రూడ్. మీకు చెప్పేవన్నీ అబద్ధాలు. బయటికి కనిపించినంత మాత్రాన, దేశాలు బయట కనిపించినంత మాత్రాన బయట అద్భుతమైన దేశాలు అనుకోద్దండి. అందరూ ఇలా జీవించాలని అందరూ కోరుకోవడం తప్పులేదు, బట్ దానికి వేరే దారులు ఉన్నాయి. లైక్ డబ్బులు కట్టి నువ్వు ఇలా కట్టి రావడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా నువ్వు స్కామ్ గురవుతావు. సో నీకు కెనడా వైపు ఎవరైనా చూస్తుంటే, నాకు తెలిసి బాగా తగ్గిపోయారు, కెనడాకి రావడం తగ్గిపోయారు. కానీ బట్ ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా సరే చండీగఢ్ నుంచి ఫోన్ వచ్చింది, పంజాబ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇలాగా ఆన్లైన్లో, ఫేస్బుక్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంకా పోస్ట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వేర్ హౌస్లో జాబ్స్ ఉన్నాయంట, తర్వాత ఇక్కడ కొరియర్ సెంటర్స్లో జాబ్స్ ఉన్నాయంట, ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో జాబ్స్ ఉన్నాయంట. ఇవన్నీ ఫేక్ అయ్యా బాబు, ఫేక్ 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 చెప్తున్నా. మీరు ఇంకా అమాయకులు అయితే, మీకు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే అనాథశరణాలయానికి రాసియండి, అంతేగాని ఇలాగా మోసపోద్దండి. చాలా మంది ఇలా మోసపోతున్నారు. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మార్కెట్లో, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ నువ్వు అనాలిసిస్ చేయాలి. నువ్వు అమాయకుడు అయితేనే వాడిని వల్ల పడతావు కదా. అమాయకు కాకూడదు, బాగా రీసెర్చ్ చేయాలి. ఎవరైనా సరే డబ్బులు జాబ్కి కెనడియన్ గవర్నమెంట్ ఏం చెప్తారంటే, డబ్బులు ఎప్పుడే కానీ ఎంప్లాయర్ అనేవాడు డబ్బులు అడగకూడదు, ఓకేనా? మహా అంటే లాయర్ ప్రాసెసింగ్కి ఏమైనా డబ్బులను కట్టాలి కానీ. బట్ నిన్ను ఇప్పుడు జనరల్గా నీకు ఒక టాలెంట్ ఉంది, కెనడాలో ఉన్న ఎంప్లాయర్ని సెలెక్ట్ చేశాడు, ఇంటర్వ్యూ చేశాడు, వీడియో కాల్ చేశాడు, తర్వాత వాళ్ళే నీకు టికెట్ బుక్ చేసి శాలరీ కన్ఫర్మ్ చేసి ఆఫ్ లెటర్ ఇవ్వాలి. మన దగ్గర నుంచి ఒక పైసా కలెక్ట్ చేయకూడదు. మహా అంటే మెడికల్ టెస్ట్కి నువ్వే ఖర్చు పెట్టుకో, అది కూడా మీకు రీంబర్స్ చేస్తామంటారన్నమాట. అలా ఉంటుంది. కొందరికైతే వీడియో కాల్లో కూడా ఇంటర్వ్యూ జరగవు, జస్ట్ ఆడియో కాల్లో ఇంటర్వ్యూ అయిపోయి మీకు ఆఫ్ లెటర్ వచ్చింది చూసుకొని చెప్తారన్నమాట. సంకల్ గుద్దేసుకుంటారు, ఆఫర్ లెటర్ వచ్చేసింది చెప్పేసి. దయచేసి ఇంకా 2026లో ఇంకా మోసపోద్దండి, మారండి ప్లీజ్. జనరల్ గా ఇలాంటి బారిన పడేది ఎవరంటే కనుక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. చూడమ్మా, గుర్తుపెట్టుకోండి, మిడిల్ క్లాస్ ఆశలు, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. మా వాడు అబ్రాడ్కి వెళ్ళిపోతే మా బతుకులు మారిపోతాయి, వాని బతుకు మారుతుంది, ఇన్నాళ్ళు మేము ఇక్కడే బతికినాం కదా, మాకు ఇది మన బతుకు ఇంతే కదా, వాడన్నా బాగుపడని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. కానీ జనరల్ గా ఆ రోజులు, ఆ డేస్ అయిపోయినాయి మామ. కష్టపడి సంపాదనమే ఎక్కడైనా సరే, నువ్వు ఇండియాలోనే హ్యాపీగా బతకచ్చు. కానీ అంటే ప్రాపర్ వేగా కెనడాకి వచ్చే అవకాశాలు ఉంటే నువ్వు రావచ్చు. ఎంప్లాయర్ అనే వాడిని స్పాన్సర్ చేస్తే హ్యాపీగా రావచ్చు. ఒకవేళ నీకు పిఆర్ వస్తే హ్యాపీగా రావచ్చు. చదువుకోవడానికి వచ్చి ఇక్కడ పిఆర్ కొనడానికి ట్రై చేస్తే రావచ్చు. అంటే దారులను వెతుక్కోవాలి, అన్ని రీసెర్చ్ చేసి రమ్మటమాట. సో డోంట్ గెట్ ఫూల్ యువర్ సెల్ఫ్. దయచేసి ఎవరైనా కానీ ఇంకా మోసపోద్దండి, డబ్బులు కట్టద్దండి కన్సల్టెన్సీకి. నమస్కారం మామ, ప్లీజ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద పెడతాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, మెసేజ్ ఇవ్వండి, కింద కామెంట్ చేయండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా మోసపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.